శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన భక్తులారా, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున మన కొత్త సంవత్సర ప్రారంభంలో మీ జీవితంలో శుభం, ఐశ్వర్యం నిండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ ఫలితాలు 2026 నుండి 2027 వరకు. ఇది కేవలం రాశి ఫలితాలు మాత్రమే కాదు భక్తులారా, ఇది మన జీవన మార్గాన్ని చూపించే దైవ సందేశం. అందుకే శ్రద్ధగా వినండి. ఉగాది మహత్యం. ఉగాది అంటే యుగాది, కొత్త ప్రారంభం. ఈరోజు మనం పంచాంగ శ్రవణం చేస్తే దేవతల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ పంచాంగాన్ని వినడం ఎంతో పుణ్యం. గ్రహస్థితులు. ఈ సంవత్సరంలో గ్రహాలు ఇలా సూచిస్తున్నాయి భక్తులారా. గురువు రాజుగా ఉన్నాడు, అంటే ధర్మం నిలుస్తుంది. శని తన కర్మ ఫలితాలను అందిస్తాడు. ఎవరైతే సత్యంగా జీవిస్తారో వారికి మంచి ఫలితం. చంద్రుడు వర్షాలను అనుగ్రహిస్తాడు, ప్రజల జీవితంలో శాంతి తీసుకువస్తాడు. రాజాధి నవనాయకులు. ఈ సంవత్సరం పాలన గురువు చేతిలో ఉంది, అంటే ధర్మం పెరుగుతుంది, వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. కాని కుజుడు మంత్రి కావడంతో కొన్ని సందర్భాల్లో ఉద్రిక్తతలు కూడా ఉంటాయి. ఇది ప్రకృతి ధర్మం భక్తులారా. దేశ ఫలితాలు. ఈ సంవత్సరంలో వర్షాలు బాగుంటాయి, పంటలు పండుతాయి, ప్రజల జీవితం మధ్య మధ్యలో పరీక్షలు ఉన్నా చివరికి శుభమే కలుగుతుంది. ఆదాయం వ్యయం. భక్తులారా, పంచాంగంలో చెప్పే ఆదాయం వ్యయం సంఖ్యలు మన జీవితంలో ధనం ఎలా వస్తుందో, ఎలా వెళ్తుందో సూచిస్తాయి. కాబట్టి ఈ ఫలితాలను శ్రద్ధగా వినండి. రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంది. ఆదాయం బాగుంటుంది, ఖర్చులు తగ్గుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. దేవుని అనుగ్రహం మీతో ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి కొంచెం జాగ్రత్త అవసరం భక్తులారా. ఖర్చులు పెరుగుతాయి, కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శని దేవుని ప్రార్థిస్తే సమస్యలు తగ్గుతాయి. మిథున రాశి. మిథున రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో మార్పులు, విద్యలో అభివృద్ధి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, దైవ అనుగ్రహం ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాల్లో మార్పులు కనిపిస్తాయి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. దైవాన్ని నమ్మి ముందుకు సాగితే అన్నీ సవ్యంగా జరుగుతాయి. సింహరాశి. సింహరాశి వారికి గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. నాయకత్వం వస్తుంది. ఇది మీకు మంచి కాలం భక్తులారా. కన్యారాశి. కన్యారాశి వారికి ఖర్చులు కొంచెం పెరుగుతాయి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. స్థిరత్వం ఉంటుంది. దైవం మీకు సహాయం చేస్తుంది. తులారాశి. తులారాశి వారికి కొన్ని ఆర్థిక సమస్యలు రావచ్చు, కానీ గౌరవం తగ్గదు. సహనం పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇది చాలా శుభకాలం. లాభాలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రయత్నాలకు ఫలితం ఖాయం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు. వ్యాపారంలో లాభాలు, ధనవృద్ధి, దైవకృప మీపై ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి కొంత కష్టం ఉంటుంది, కానీ భయపడవద్దు. శనిదేవుని ప్రార్థించండి, సమస్యలు తగ్గుతాయి. కుంభరాశి. కుంభరాశి వారికి కొన్ని నష్టాలు ఉండవచ్చు, కానీ ధైర్యంగా ఉండండి. దైవం మీకు మార్గం చూపిస్తుంది. మేనరాశి. మేనరాశి వారికి అత్యంత శుభ ఫలితాలు. ధనం, గౌరవం, సంతోషం. ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. పరిహారాలు. భక్తులారా, ఈ సంవత్సరం శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామం పఠించండి. గురు శని దేవతలను ఆరాధించండి. దానం చెయ్యండి. ఇవి చేస్తే మీ జీవితంలో శాంతి, ఐశ్వర్యం పెరుగుతుంది. చివరిగా
ఈ ఉగాది సందర్భంగా మీ అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలని, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీ రాశి ఏది భక్తులారా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ ప్రతి ఇంటి సంస్కృతి. ఓం శాంతిః 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 శాంతి.